మోహన్వాణి శ్రోతలందరికీ కూడా శుభోదయం. మన భారతదేశం శాంతిని కోరుకునే దేశం. భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. ప్రపంచ యుద్ధాలు జరిగి ఆ యుద్ధాల వలన భారతదేశం మీద ఏ విధమైన ప్రభావం కలిగిందో తెలుసుకుందాం. మొదటి ప్రపంచ యుద్ధం బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా ఇవి మిత్రరాజ్యాలు. సెంట్రల్ పవర్స్ జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, టర్కీ ఈ రెండింటి మధ్య మిత్రరాజ్యాలకి సెంట్రల్ పవర్స్కి మధ్య యుద్ధం జరిగింది. ఐరోపాలో ఉద్భవించిన ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం. దీన్నే గ్రేట్ వార్ అని కూడా పిలుస్తారు. 1914 జూలై 28 నుంచి 1918 నవంబర్ 11 వరకు ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. 6 కోట్ల మంది ఐరోపా వాసులతో సహా మొత్తం 7 కోట్లు సైనిక సిబ్బంది యుద్ధంలో పాల్గొన్నారు. ఆ పాల్గొన్న వారందరూ కూడా మరణించారు. ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ హత్య వలన మొదటి ప్రపంచ యుద్ధం ఏర్పడింది. మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచంలోని రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక వాతావరణంకి ఒక ముఖ్యమైన మలుపు. యుద్ధం తర్వాత జర్మన్, ఆస్ట్రో హంగేరియన్, ఉస్మానియా, రష్యన్ 4 సామ్రాజ్యాలు కనుమరుగైపోయాయి. అప్పుడు నానాజాతి సమితిని ఏర్పాటు చేశారు. శాంతి కోసం ఏర్పాటు చేశారు. భారతదేశంపై రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రభావాల్ని చూపింది. యుద్ధం కోసం బ్రిటన్ భారత్ నుండి 13 లక్షల మంది సైనికుల్ని రిక్రూట్ చేసింది. ఇది భారత జాతీయ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. భారతదేశ పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చింది. పన్నుల భారం ఎక్కువైపోయింది. ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్య ప్రజలు చాలా బాధపడ్డారు. ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. బ్రిటన్కి ముడి సరుకులు అందచేయడంలో మన రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇలా మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. భారతదేశం అనేక సమస్యలకి ఆలవాలమైంది. సెప్టెంబర్ 1, 1939 నుంచి 2 సెప్టెంబర్ 1945 వరకు 6 సంవత్సరాల రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. 6 సంవత్సరాల పాటు నాజీ జర్మనీ పోలాండ్ మీద దాడి చేయడం వలన ఈ రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ప్రపంచ దేశాలన్నీ కూడా పాల్గొన్నాయి. మిత్రరాజ్యాలైన బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా మొదలైన దేశాలు, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల మధ్య ఈ రెండో ప్రపంచ యుద్ధం సంభవించింది. నానాజాతి సమితి మైత్రి చేయడానికి ఎంతో కృషి చేసినా కూడా విఫలమైపోయింది. తరువాత ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసే ఆవశ్యకత ఏర్పడింది. ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం వలన ధరలు విపరీతంగా పెరిగాయి. ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువులకి తీవ్ర కొరత ఏర్పడింది. బ్రిటన్ ప్రభుత్వ యుద్ధ విధానాల వల్ల 30 లక్షల పైగా ప్రజలు ఆకలితో మరణించారు. ఈ విధంగా రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సందర్భంలోనే భారతదేశం స్వతంత్రం దిశగా అడుగులు వేసింది. మహాత్మా గాంధీ నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా జరిగింది. సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ద్వారా సాయుధ పోరాటం చేశారు. ఎందరు వీరిలో త్యాగఫలం వలన మనం స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం. యుద్ధం ముగిసిన తర్వాత అంతర్జాతీయ ఒత్తిళ్ళు, దేశంలో పెరిగిన జాతీయవాదం కారణంగా బ్రిటన్ 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం ఇవ్వక తప్పలేదు.
ఎందరో వీరులు త్యాగం చేసి మనకి భారతదేశానికి స్వతంత్రాన్ని అందించారు. ఆ నాయకుల్ని, ఆ కృషి చేసిన వారిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. భారతదేశంలో పుట్టడమే అదృష్టం. కాబట్టి భారతమాతకి మనం ఎంతో సేవ చేయాలి. ప్రస్తుతం ఈ అణుయుగంలో ఇరాన్కి అమెరికాకి యుద్ధం సంభవించటం చాలా బాధాకరం. ప్రస్తుత కాలంలో ఏ రెండు దేశాల మధ్య యుద్ధం సంభవించినా దాని పరిణామం పూర్వం వలె ఆ రెండు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి దారుణ పరిణామాలు కలుగజేస్తాయో గమనించి మిగిలిన దేశాలు యుద్ధ నివారణకి కృషి చేయాలి. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం వలన భారతదేశం అనేక సంక్షోభాలకు గురైంది. చమురు కొరత ఏర్పడింది, గ్యాస్ కొరత ఏర్పడింది, ధరల పెరుగుదల అరికట్టలేకపోతున్నాం. మనం అనేక సమస్యల్ని భారతదేశం ఎదుర్కొంటోంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా పొదుపు చర్యలు పాటించాలి. భారతీయులు వేడుకలు, విందులు తగ్గించి సామాన్య మానవుడు బతకడం కష్టమవుతోంది. కాబట్టి పొదుపు చేసి మనం ఆర్థిక సంక్షోభాన్ని నివారించాలి. కొద్ది దూరాల ప్రయాణానికే నడకతో మనం ఆ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఆ విధంగా మనం చమురు కొరతని తగ్గించవచ్చు. వేడుకలు, విందులు చేసుకోవడం వలన ఆహార పదార్థాల వృధా ఎక్కువ అవుతుంది. కాబట్టి వేడుకల్ని, వినోదాలని తగ్గించుకొని ఆహార పదార్థాల వృధాన్ని అరికట్టాలి. అవసరం ఉన్నా లేకున్నా ఆన్లైన్ షాపింగ్స్ మానుకోవాలి. ఫుడ్ ఆర్డర్ చేయటం, బాగా లేకపోతే పారేయటం, ఇవన్నీ కూడా మానుకోవాలి. ఖర్చుల్ని వాయిదా వేయాలి. ఈ విధంగా ఒక పౌరుడిగా మనం చిన్న చిన్న పనుల ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు. శాంతియుత చర్చల ద్వారా యుద్ధాన్ని విరమింపచేయడానికి మిగిలిన దేశాలన్నీ ప్రయత్నించాలి. ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలి. కాబట్టి ఈ ఇరాన్కి, అమెరికాకి జరుగుతున్న యుద్ధం ఆగాలని, ప్రజలంతా శాంతి కోరుకోవాలి. ప్రపంచ శాంతి కోసం మిగిలిన దేశాలు కృషి చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.